Hey guys, this is Venkat. Welcome back to our channel Sahastra 26, the magic of English. మనం ఈ వీడియో లెసన్ లో ఎక్స్క్లూజివ్ గా ఇన్ కేస్ ఆఫ్, ఇన్ సచ్ ఏ కేస్, జస్ట్ ఇన్ కేస్ ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ గురించి వివరంగా ఎగ్జాంపుల్స్ సెంటెన్స్ సహా తెలుసుకుందాం. ఇలాంటివి తెలుసుకోవడం వల్ల మన ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా అలాగే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇన్ కేస్, ఇఫ్, సపోజ్ ఈ మూడు పదాలు కూడా మనం ఆల్టర్నేటివ్ గా యూజ్ చేయొచ్చు. అంటే ఒకదాని బదులుగా ఒకటి మనం యూజ్ చేయొచ్చు. మనం తెలుగులో చూసినట్లయితే ఒకవేళ, అలా అయినట్లయితే, అలా అయిన పక్షంలో, అలా జరిగితే, అలా జరిగినట్లయితే అని చెప్పి మనం రకరకాలుగా చెప్తూ ఉంటాం. అలాగే ఇంగ్లీష్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఇన్ కేస్ హీ కమ్స్ హియర్ టెల్ మీ. నేను కొద్దిగా గ్రామటికల్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ హీ కమ్స్ హియర్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి కమ్ అనే వెర్బ్ ఇక్కడ ఎస్ యాడ్ చేయడం జరిగింది. అతను వచ్చిన పక్షంలో, ఒకవేళ అతను వచ్చినట్లయితే, టెల్ మీ, నాకు చెప్పండి. టెల్ మీ అనేది యాక్చువల్గా యూ టెల్ మీ, అది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇక్కడ యూ అనేది అండర్స్టూడ్, మనం అర్థం చేసుకోవాలి. టెల్ మీ అంటే నువ్వు నాకు చెప్పని చెప్పి. మన తెలుగులో కూడా నువ్వు అని చెప్పం, మనం నాకు చెప్పు అంటాం. అలా ఇంగ్లీష్లో కూడా సబ్జెక్ట్ మనం అక్కడ ఒమిట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ లేదా ఇఫ్ యూ నీడ్ మై హెల్ప్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఇక్కడ మనం ఇఫ్ కూడా యూజ్ చేయొచ్చు ఇన్ కేస్ బదులుగా. అంటే నీకు నా సహాయం అవసరమైనట్లయితే, నీకు నా సహాయం కావాల్సి వస్తే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఇక్కడ ఫీల్ ఫ్రీ అంటే సంకోచం లేకుండా, సందేహం లేకుండా, మన తెలుగులో కూడా చెప్తూ ఉంటాం, ఎటువంటి మొహమాటం లేకుండా అంటాం. అలా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ, నన్ను సందేహం లేకుండా నువ్వు అడగొచ్చు, అడుగు అని చెప్పి ఇక్కడ అనడం జరిగింది. సపోజ్, ఇఫ్, ఇన్ కేస్ అంటే ఈ మూడిలో ఏదైనా సరే మనం అక్కడ యూజ్ చేయొచ్చు. యూ నీడ్ మనీ ఆస్క్ మీ అంటే నీకు డబ్బు అవసరమైనట్లయితే, నీకు డబ్బు అవసరమైన పక్షంలో నన్ను అడుగు. ఇలా మనం సపోజ్, ఇఫ్, ఇన్ కేస్ని ఆల్టర్నేటివ్గా అంటే ఒకదాని బదులుగా ఒకటి మనం సెంటెన్స్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఇన్ కేస్ తర్వాత ఆఫ్ ఉంచి నౌన్ మనం ఉంచి కొన్ని రకాలుగా మనం వాడచ్చు. అది ఎలా చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ ఆర్ అన్ యాక్సిడెంట్ కాల్ 108. అంటే ఇక్కడ చూడండి, ఫైర్ కానీ అన్ యాక్సిడెంట్ కానీ బోత్ ఆర్ నౌన్స్, రెండు కూడా నౌన్సే. అంటే ఇన్ కేస్ ఆఫ్ తర్వాత నౌన్ ఉంచి మనం మిగతా సెంటెన్స్ లాగా రాయొచ్చు. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అంటే ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా, ఏదైనా ప్రమాదం యాక్సిడెంట్ జరిగినా 108కి కాల్ చేయి. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కన్సల్ట్ ద డాక్టర్. ఎమర్జెన్సీ అంటే ఏంటి? అత్యవసరం. ఏదైనా అత్యవసరం అయినట్లయితే కన్సల్ట్ ద డాక్టర్, డాక్టర్ని సంప్రదించని చెప్పి ఇలా మనం ఇన్ కేస్ ఆఫ్ ప్లస్ నౌన్ని యూజ్ చేసి చెప్పొచ్చు. అలాగే ఇన్ కేస్ని సెంటెన్స్ చివరిలో కూడా మనం వాడచ్చు, స్టార్టింగ్లోనే కాకుండా. అది ఎలా చూద్దాం. ఇట్ మే రెయిన్, యూ హ్యాడ్ బెటర్ టేక్ అన్ అంబ్రెల్లా ఇన్ కేస్. ఇట్ మే రెయిన్, చూడండి ఇక్కడ మే అనేది హెల్పింగ్ వర్బ్. మే అనేది ఎప్పుడు కూడా పాసిబిలిటీ, ప్రాబబిలిటీని చెప్తుంది. అంటే వర్షం రావచ్చు, వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. యూ హ్యాడ్ బెటర్ టేక్ అన్ అంబ్రెల్లా. హ్యాడ్ బెటర్ అంటే ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది, మన సలహాలు ఇచ్చేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. హ్యాడ్ బెటర్ అంటే ఇక్కడ హ్యాడ్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ అనుకుంటారు, కానీ అది ప్రెసెంట్ కానీ ఫ్యూచర్ కానీ చెప్పడం జరుగుతుంది. అంటే నువ్వు అంబ్రెల్లా తీసుకెళ్ళడం మంచిది, వర్షం వచ్చేలా ఉంది, ఎందుకైనా మంచిది అంబ్రెల్లా తీసుకెళ్ళి. ఎందుకైనా మంచిది అన్నప్పుడు ఎందుకైనా అనడానికి ఇక్కడ మనం ఇన్ కేస్ యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ హ్యాడ్ బెటర్ ప్లేస్లో ఇట్ ఈస్ కూడా వాడచ్చు. అంటే ఇట్ ఈస్ బెటర్, ఇట్ ఈస్ బెటర్ టు టేక్ అని అన్నారు, అప్పుడు టు టేక్ అనాలి. అంటే టేక్ ముందు టు మనం చూస్తుంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఇన్ సచ్ ఏ కేస్, అలా అయితే, ఆ పరిస్థితుల్లో, అటువంటప్పుడు, అలాంటప్పుడు. దాన్ని మనం సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలో మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. వెదర్ హీ అటెండ్స్ ద పార్టీ ఆర్ నాట్, హీ హ్యాస్ టు పే. ఇక్కడ చూడండి, వెదర్ కానీ ఇఫ్ కానీ మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ స్టార్టింగ్ లో వెదర్ లేదా ఇఫ్ కానీ మనం యూజ్ చేయొచ్చు. అది చాయిస్ ని మనకు చెప్తుంది. అంటే వెదర్ హీ అటెండ్స్ ద పార్టీ ఆర్ నాట్, అతను పార్టీకి హాజరైనా హాజరవ్వకపోయినా
అంటే అక్కడ టూ చాయిసెస్, ఒకటేంటి హాజరు అవ్వడం, రెండోది హాజరు కాకపోవడం. దాన్ని మనం ఇక్కడ ఆర్తో అంటే వెదర్ ఆర్ రెండు యూజ్ చేసి అతను పార్టీకి వచ్చినా రాకపోయినా, హాజరైనా హాజరవ్వకపోయినా ఈ హ్యాస్ టు పే, అతను తప్పనిసరిగా పే చేయాలి. ఇక్కడ హ్యాస్ కానీ హ్యావ్ కానీ మనం యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేసినట్లయితే ఒక పని తప్పనిసరిగా చేయాలని చెప్పి అర్థం వస్తుంది. హీ హ్యాస్ టు పే. అలాగే దే హ్యావ్ టు పే అంటే వాళ్ళు తప్పనిసరిగా పే చేయాలి. దే వస్తే హ్యావ్ వస్తుంది, అంటే ప్లూరల్ వస్తే హ్యావ్ వస్తుంది, సింగులర్ వస్తే హ్యాజ్ వస్తుంది. ఇక్కడ హీ హ్యాస్ టు పే, అతను తప్పనిసరిగా పే చేయాలి, తప్పనిసరిగా అమౌంట్ కట్టాలి. ఇన్ సచ్ ఏ కేస్, అలాంటప్పుడు ఈజంట్ ఇట్ బెటర్ టు అటెండ్ ద పార్టీ, పార్టీకి రావడమే మంచిది కదా. అంటే అతను పార్టీకి వచ్చినా రాకపోయినా డబ్బులు కట్టాల్సిందే. అలాంటప్పుడు అటువంటప్పుడు పార్టీకి రావడమే మంచిది కదా. అలాంటప్పుడు అటువంటప్పుడు అని మనం అనడానికి ఇక్కడ ఇన్ సచ్ ఎ కేస్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఈజంట్ ఇట్ బెటర్ టు అటెండ్ ద పార్టీ. మనం తెలుగులో అంటూ ఉంటాం రావచ్చు కదా, చేయొచ్చు కదా. ఆ గదా అని చెప్పి మనం ఎండింగ్ లో అంటూ ఉంటాం, దానికి యాడ్ చేస్తూ ఉంటాం. దాన్ని చెప్పడానికి మనం ఈ విధంగా నెగిటివ్ క్వశ్చన్ లో మనం వాడాల్సి ఉంటుంది. ఈజంట్ ఇట్ బెటర్ టు అటెండ్ ద పార్టీ, పార్టీకి రావడమే మంచిది కదా, పార్టీకి అటెండ్ అవ్వడమే మంచిది కదా. అటువంటప్పుడు ఈ విధంగా మనం ఏదైనా ఒక లెంగ్తీ సెంటెన్స్ మనకు కనిపించినట్లయితే దాన్ని పార్ట్లుగా డివైడ్ చేసి దాన్ని అనలైజ్ చేయాలి. అందులో ఎటువంటి వెబ్స్ యూజ్ చేయబడ్డాయి, ఏదైనా ప్రేయర్ వెబ్స్ యూజ్ చేయబడ్డాయా, లేదా హెల్పింగ్ వెబ్స్ యూజ్ చేయబడ్డాయా, అది క్వశ్చన్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అని మనం అనలైజ్ చేసినట్లయితే మనకి సబ్జెక్ట్ డీప్గా అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి, హీ విల్ బి హియర్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. విల్ బి హియర్ అంటే ఫ్యూచర్ చెప్తుంది. అంటే చూడండి, వెదర్ కూడా ఆర్ యూజ్ చేస్తాం, మళ్ళీ చాయిస్ అంటే నీకు ఇష్టమున్నా లేకపోయినా అతను ఇక్కడ ఉంటాడు. అంటే నీకు నచ్చినా నచ్చకపోయినా అతను ఇక్కడ ఉంటాడు. ఎప్పుడు ఫ్యూచర్లో, అంటే కాసేపట్లో నీకు నచ్చినా నచ్చకపోయినా అతను ఇక్కడ ఉంటాడు. ఇన్ సచ్ ఏ కేస్, అలాంటప్పుడు యు హ్యాడ్ బెటర్ కాల్ హిమ్, అతన్ని కాల్ చేసి పిలవడమే మంచిది. ఎందుకంటే నీకు నచ్చినా నచ్చకపోయినా అతను తప్పనిసరిగా వస్తాడు, ఖచ్చితంగా అతను వచ్చి తీరుతాడు. అలాంటప్పుడు కాల్ చేయడమే మంచిది కదా. ఇలా హ్యాడ్ బెటర్ ఏమో ఏదైనా మనం సలహా ఇవ్వడానికి యూజ్ చేసి వాడుతాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ జస్ట్ ఇన్ కేస్. ఎందుకైనా మంచిది, ఏమైనా అవసరం అయినట్లయితే ఆ ఎందుకైనా మంచిది అని చెప్పి మనం చాలా ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్గా తెలుగులో చెప్తూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే జస్ట్ ఇన్ కేస్ యూజ్ చేయాలి. అయితే వాక్యాలు ఎలా చెప్పిన విషయాన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్ట్ అన్ అవర్ ఎర్లీ జస్ట్ ఇన్ కేస్. ఇక్కడ చూడండి, HOUR ఈ పదంలో హెచ్ అనేది పూర్తిగా సైలెంట్, మనం పలకూడదు. అవర్ అనాలి తప్ప హవర్ అని చెప్పి పలకూడదు. ఓకే, స్టార్ట్ అన్ అవర్ ఎర్లీ అంటే ఒక గంట ముందుగా బయలుదేరు. జస్ట్ ఇన్ కేస్ ఎందుకైనా మంచిది అంటే ఎందుకైనా మనం తెలుగు కూడా చెప్తూ ఉంటాం. ఎందుకైనా మంచిది కాస్త ముందుగా బయలుదేరు, ఎందుకైనా మంచిది కాస్త అమౌంట్ తీసుకెళ్ళి, ఎందుకైనా మంచిది కొంచెం ముందుగా బయలుదేరితే బాగుంటుంది, ఇలా అంటూ ఉంటాం మనం. అలాంటప్పుడు ఆ ఎందుకైనా మంచిది అనడానికే మనం ఇలా జస్ట్ ఇన్ కేస్ చెప్పాల్సి ఉంటుంది. టేక్ సమ్ ఎక్స్ట్రా మనీ, కొంచెం డబ్బు ఎక్కువ తీసుకెళ్ళు. జస్ట్ ఇన్ కేస్ యూ నీడ్ ఇట్ యూ కెన్ హ్యావ్ ఇట్, ఎందుకైనా మంచిది అవసరమైతే వాడచ్చు కదా. ఇలా మనం జస్ట్ ఇన్ కేస్ యూజ్ చేయొచ్చు. లెట్ మీ హ్యావ్ యువర్ ఫోన్ నెంబర్. ఇక్కడ చూడండి, లెట్తో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తాం. లెట్ మీ హ్యావ్ యువర్ ఫోన్ నెంబర్, మీ నెంబర్ కూడా నాకు ఇవ్వండి. అలా కాకుండా గివ్ మీ యువర్ ఫోన్ నెంబర్ కూడా చెప్పొచ్చు. అయితే గివ్ కన్నా లెట్ యూజ్ చేస్తే కాస్త ఫార్మల్ గా ఉంటుంది, అంటే మర్యాదపూర్వకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ లెట్ యూజ్ చేసి అడగొచ్చు. మీ ఫోన్ నెంబర్ కాస్త ఇస్తారా అనడానికి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అనడానికి తేడా లేదా? ఆ విధంగా మనం మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. నాట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్టర్బ్ యూ బట్ జస్ట్ ఇన్ కేస్ అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను కాదు, ఎందుకైనా మంచిది అని. ఇక్కడ చూడండి, నాట్ దట్ ఐఆమ్ గోయింగ్ టు డిస్టర్బ్ యూ, ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ ఏమో నాట్ ముందు యూజ్ చేసి ఇక్కడ పాజిటివ్ గా రాయడం జరిగింది. అంటే యాక్చువల్ గా ఆ సెంటెన్స్ ఎలా రాయాలంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్ యూ అలా రాస్తారు. కానీ ఆ నాట్ ముందు తీసుకొచ్చి తర్వాత ఏమో మిగతా సెంటెన్స్ రాయడం జరిగింది. అంటే నాట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్టర్బ్ యూ అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారని కాదు నా ఉద్దేశం, ఎందుకైనా మంచిదని. ఆ ఎందుకైనా మంచిదని చెప్పడానికి ఇక్కడ మనం ఈ జస్ట్ ఇన్ కేస్ యూజ్ చేసి ఇక్కడ సెంటెన్స్ అంటే నాట్ అంటే నెగిటివ్ వర్డ్ ముందు తీసుకొచ్చి దట్ యాడ్ చేసి తర్వాత
పాజిటివ్ వేలో ఇక్కడ రాయడం జరిగింది. అంటే నాట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్టర్బ్ యూ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను కాదు, కానీ ఎందుకైనా మంచిది, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయొచ్చు కదా, ఎందుకైనా మంచిది అని చెప్పి మిమ్మల్ని ఫోన్ నెంబర్ అడుగుతున్నాను అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ వైండింగ్ అప్ దిస్ వీడియో ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. మీరు సిన్సియర్గా ఇంగ్లీష్ నేర్చుకునే ఉద్దేశం మీకు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సహస్ర 26 ఛానల్. అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.